గుడ్ మార్నింగ్, నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా వి3 న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక ప్రధాన దినపత్రికలు, దాంట్లో ఉన్నటువంటి వార్తలు, ఆ వార్తలు ఉన్నటువంటి వాస్తవ కోణాన్ని మీకు చూపించే మా ఈ ప్రయత్నమే ఈ పేపర్ ముచ్చట కార్యక్రమం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, పండగ వేళ కొలువుల కళ, వివిధ శాఖల్లో 2910 ఉద్యోగాల భర్తీకి పచ్చ జెండా. వీటితో కలిపి ఇప్పటి వరకు అనుమతించినవి 52,460 ఉద్యోగాలు. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడి అని చెప్పేసి, పండగ వేళ కొలువు కళ అని చెప్పేసి దాదాపు 3,000 అంటే 2,910 ఉద్యోగాలకి మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దాంట్లో తాజాగా ఏ శాఖలో పోస్టులు అనుమతించారనేది ఒకసారి మనం చూసినట్లయితే, గ్రూప్ 3 కింద 1,373 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 2 663 పోస్టులు, వ్యవసాయం 347 పోస్టులు, పశుసంవర్ధక 294 పోస్టులు, అదేవిధంగా సహకార సంఘంలో 99 పోస్టులు, గిడ్డంగుల సంస్థకు 50 పోస్టులు, విత్తన ధృవీకరణ సంస్థ ద్వారా 25 పోస్టులు, ఉద్యాన శాఖ 21 పోస్టులు, అదేవిధంగా మత్స్య దానికి సంబంధించి 15 పోస్టులు, మార్కెటింగ్ 12 పోస్టులు, అదేవిధంగా విద్యుత్కు సంబంధించి 11 పోస్టులు. ఈ విధంగా 2,910 ఉద్యోగాలకు పండగ రోజున తీపి కబురు చెప్పింది నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక నిర్లక్ష్యానికి మూలం 4 ప్రాణాలు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు వికటించిన ఘటనలో మరో 2 మహిళల మృతి, మిగిలిన 30 మంది హాస్పిటళ్లకు తరలింపు. ఇబ్రహీంపట్నం హాస్పిటల్ సూపరింటెండెంట్ సస్పెన్షన్, ఆపరేషన్ చేసిన వైద్య నిపుణుడి లైసెన్స్ తాత్కాలికంగా రద్దు అని చెప్పేసి హృదయ విదారకర సంఘటన మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. కుటుంబ నియంత్రణ హాస్పిటల్ ఇబ్రహీంపట్నంలో జరిగినటువంటి కుటుంబ నియంత్రణ హాస్పిటల్లో ఈ నెల 25న జరిగినటువంటి 34 మంది చేర్చుకున్నారు. ఆ 34 మందిలో 4 చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా మిగతా వారిని వివిధ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సో వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉంది. అదేవిధంగా 4 చనిపోయారు. అంటే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే, నర్సుల నిర్లక్ష్యం కారణంగానే, అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ నిర్లక్ష్యం కారణంగానే వారు చనిపోయినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. వీరిపై ఏదో తూతు మంత్రంగా చర్య తీసుకున్నారు. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 4 ప్రాణాలు అంటే 4 ఇంటి దీపాలను వారు చిదిమేశారు అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. 4 ఇంటి దీపాలు ఆరిపోయినాయి. అంటే పండుగ రోజు చాలా విచారకరమైనటువంటి సంఘటన. పాపం వాళ్ళకి అంటే కుటుంబ నియంత్రణ హాస్పిటల్కి ఆపరేషన్ చేయించుకునే వారికి చాలా చిన్న పిల్లలే ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా పాలు కూడా మరవని పిల్లలే ఉంటారు. చాలా ఇది హృదయ విదాకరణ సంఘటన. సో అంటే 2 రోజుల్లోనే మొత్తము తలకిందులు అయిపోయింది. వారు ఉన్నటువంటి తల్లి ప్రాణాలు కోల్పోవటంతో పిల్లలు ఏది మమ్మీ ఏది అమ్మ ఏది అని చెప్తే ఆ తండ్రి ఆ ఏడుపు అనేది అక్కడ హాస్పిటల్ ఆ వాతావరణంలో చాలా బాధగా ఉందని చాలామంది చెప్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా మీడియాలో కూడా చాలా కథనాలుగా వచ్చింది. సో వీరికి బాధ్యులైన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. అదేవిధంగా హెచ్ఆర్సీ దీన్ని కేసు సుమోటంగా స్వీకరించింది. కలెక్టర్కు నివేదిక అందించాలని కూడా చాలా స్పష్టం చేసింది. సో ఈ క్యాంపులన్నీ వెంటనే రద్దు చేశారు. సో ఇలాంటి సంఘటన తెలంగాణలో ఎప్పుడు జరగలేదని కూడా డిహెచ్ శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి. సో అసలు ఎలా జరిగింది ఏంటి అనేదిపై విచారణ చేస్తామని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఇది చాలా సాడ్ న్యూస్ అని మనం చాలా అంటే స్పష్టంగా చెప్పవచ్చు. చాలా అంటే ఇలాంటి కుటుంబ నియంత్రణ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకున్న వారు మరణించడం అనేది ఇది గతంలో ఎప్పుడు అంటే చాలా అరుదుగా ఉండేది. ఈ ఆధునిక యుగంలో కూడా అంటే ఈ వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ మధ్యన చూసాం, గాంధీ హాస్పిటల్లో గుండె మార్పిడిలు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో చిన్న ఆపరేషన్స్కే అంటే వైద్యుల నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వెంటనే వైద్య అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది కూడా చాలా స్పష్టం. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో నెంబర్ 3లో అదానీ. గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరులో 3వ స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందుగా ఎలాన్ మాస్క్, టెస్లా, జెఫ్ బోజెస్, అమెజాన్ ఉన్నారని బ్లూంబర్గ్ బిలియనియర్స్ సూచి వెల్లడించింది. సో మొత్తం ఆయన నికర సంపద విలువ $137.4 బిలియన్ల అంటే
10.92 లక్షల కోట్లుగా చెప్పింది. అంటే ప్రపంచ కుబేర్ల జాబితాలో ఆదాని మూడో స్థానంలో చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నారు. సో అంటే ఆదాని సంపద వెనుక ప్రధాని మోదీ ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. అంటే ఏ కాంట్రాక్ట్ అయినా ఏ పనైనా కానీ ఆదాని తర్వాతే వేరే వారికి అని చెప్పేసి గతంలో కూడా చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అండ్ మిగతా పక్షాలు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆదాని ఆదాయం అంతకంతకు పెరుగుతుంటే సగటు మానవుడు బతుకు భారంగా తయారైంది అని చెప్పేసి గతంలో కూడా చాలా రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి పరిస్థితి. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, నా లాకర్ సోదా చేసినా ఏమీ దొరకలేదన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. అంటే ఈ మధ్యనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా, మనీష్ సిసోడియా ఇంట్లో అంటే అనిపోయినటువంటి లిక్కర్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది అని ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నా లాకర్లు ఎత్తుకున్నా కానీ ఏమీ పైసలు లేవు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక మిషన్ మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యం, పార్టీ నేతల మధ్య విభేదాల కట్టడి, శాసనసభలో ఎదురుదాడి వ్యూహం. ఈ 3న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం అని చెప్పేసి ఈ నెల 3న టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మిషన్ మునుగోడు అని చెప్పేసి ఉప ఎన్నిక గెలిపే లక్ష్యంగా పార్టీ నేతల మధ్య విభేదాలు కట్టడి చేసే విధంగా శాసనసభలో ఎదురుదాడి వ్యూహం అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఉప ఎన్నికల్లో గెలుపు ప్రణాళిక రూపకల్పన, పార్టీలు విభేదాలు కట్టడి, వచ్చే శాసనసభ సమావేశాల కోసం సన్నద్ధత, ఈ తదితర లక్ష్యాలతో వచ్చే నెల 3న టీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ అధ్యక్షున తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత సీఎం బహిరంగ సభ నిర్వహించిన పార్టీ మొదటి సమావేశం ఇదే. ఈ ఉప ఎన్నికకు కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. మిగిలిన పార్టీల కంటే భారీ సభలు నిర్వహించనున్నారు. ఇది తెలంగాణలో బతుకుదెరుగు ఎన్నిక అని సభలోనే చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలిచి కేంద్రానికి సత్తా చాటాలని, మరింత ఉత్సాహం వచ్చే శాసనసభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో పూర్తిస్థాయి ప్రచార వ్యూహం, ఎన్నికల కార్యాచరణ కోసం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, మంత్రులను, ఎంపీలను ప్రచారంకు దింపాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తుంది. గ్రామానికి ఒక కీలక ప్రజాప్రతినిధి పర్యవేక్షించనున్నారు. దీనిలో భాగంగానే సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా ఉండొచ్చని చాలా చెప్పిన పరిస్థితి. అంటే ఇది మన బతుకు తెరువు ఎన్నిక అని చెప్పేసి మన జరిగినటువంటి బహిరంగ సభలో చెప్పినటువంటి పరిస్థితి సీఎం కేసీఆర్ స్వయంగా. అంటే ఈ ఎన్నిక గెలవటం ద్వారా టీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉంది టీఆర్ఎస్ అనేది చెప్పుకుంటే, అంటే వచ్చే ఎన్నికల్లో కూడా, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఈ బూస్టింగ్ పనికొస్తుందనే విధంగా ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు. అంటే బీజేపీని కొట్టచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ని కొట్టచ్చు, తెలంగాణలో మరొకసారి మేమే అధికారంలో వస్తామని చెప్పకనే చెప్పాలన్నట్టు సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సో అదేవిధంగా దీని మీద ఒక యాక్షన్ అంటే మాస్టర్ ప్లాన్ కూడా వేసినట్టు తెలుస్తుంది. దీంట్లో చాలామంది ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని కూడా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా, అంటే ప్రతి గ్రామానికి ఒక మంచి లీడర్ను నియమించే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా మొత్తము మునుగోడును జల్లెడబట్టి మొత్తం టీఆర్ఎస్ మయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ సిపిఐ కూడా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంతో కొంచెం టీఆర్ఎస్ పైచేయి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ వాతావరణాన్ని ఇంకా కొనసాగించాలనే విధంగా భారీ బహిరంగ సభలు, ప్రచారాలు ఎప్పటికప్పుడు ప్రజలు ఉండటం అనే విధంగా చేస్తుంది. ఇదే మనం చేసిన అంటే గెలిపే ప్రధాన లక్ష్యంగా మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అభ్యర్థుల ఖాతాలో ముందే 2 మార్కులు, కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాతపరీక్ష కీ విడుదల అని చెప్పేసి యూనిఫామ్ సర్వీస్లో కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక రాతపరీక్ష కీని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి నిన్న రిలీజ్ చేసింది. పోలీస్ శాఖలో 15,644, ఆబ్కారీ శాఖలో 614, రవాణా శాఖలో 63 పోస్టుల కోసం ఆగస్టు 28న ఈ పరీక్ష నిర్వహించిన సంగతి మనకి తెలిసిందే. ఈ మొత్తంలో ఒక ప్రశ్నకు
మల్టిపుల్ ఛాయిస్లో ఏబిసిడి 4 ఆప్షన్లలో అన్నీ కరెక్ట్గా ఉండటం వల్ల మొత్తం అంటే ఆ క్వశ్చన్కు సంబంధించి 2 మార్కులు ఎవరైతే పరీక్ష రాశారో అభ్యర్థులు వారికి యాడ్ చేయడం జరుగుతుందని చెప్పినటువంటి పరిస్థితి. ఇక విద్యుత్ బకాయిలపై మీ ఉత్తర్వులు సరికాదన్న కేంద్రానికి లేఖ రాయనన్న తెలంగాణ. ఏపీ విద్యుత్ ఉత్పత్తి సంస్థ బకాయిలు చెల్లించాలని తెలంగాణ విద్యుత్ పంపిణీ డిస్కంలకు కేంద్రం ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. తెలంగాణ విద్యుత్ సంస్థల వాదన వినకుండా ఆదేశాలు ఇవ్వడం సరికాదని ఈ మేరకు కేంద్రం విద్యుత్ శాఖకు లేఖ రాయాలని నిర్ణయించిన సంగతి పరిస్థితి తెలిసింది. 2014 జూన్ 2 నుంచి 2015 జూన్ 10 వరకు ఏపీ జెన్కో కరెంటు సరఫరా చేసినందుకు మొత్తం 6,756 కోట్ల బకాయిలు వడ్డీతో కలిపి చెల్లించాలని కేంద్ర విద్యుత్ శాఖ 2 రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ విద్యుత్ శాఖ తీవ్ర అభ్యంతరం అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. వాస్తవానికి ఏపీ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణకు 12,940 కోట్లు రావాలని ఆ వీరాజు సహా కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలుపుతున్నాయి. ఇక ప్రాంగణ నియామకాలు పైపైకి గత ఏడాది 4,26,00,000 మందికి బీటెక్ విద్యార్థులకు కొలువులు 8 ఏళ్లలో అత్యధికం ఇదే ఏఐసిటి తాజా నివేదిక వెల్లడి. క్యాంపస్ ఇంటర్వ్యూలు అంతకంతకు పెరుగుతున్నాయి రోజు రోజుకి. సో గత ఏడాది రికార్డు స్థాయిలో క్యాంపస్ ఇంటర్వ్యూలు విద్యార్థులు అందుకున్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక మనం ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరో ప్రాణం కుటుంబ నియంత్రణ ఘటనలో 4కు చేరిన మరణాలు. చికిత్స పొందుతూ మరణించిన లావణ్య ఆసుపత్రి సూపరింటెండెంట్పై సస్పెన్షన్ వేటు. శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి లైసెన్స్ రద్దు. మృతుల కుటుంబానికి 5 లక్షల పరిహారం. డబుల్ ఇల్లు, పిల్లలకు గురుకులాల్లో చదువులు. మిగతా మహిళల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ. ఘటనపై విచారణ చేపట్టాం. వారంలో నివేదిక. మీడియాతో డిహెచ్ డాక్టర్ గడల శ్రీనివాస్ అని చెప్పేసి దానికి సంబంధించిన హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ చెప్పినటువంటి పరిస్థితి. అపోలోలో 13 మంది, నిమ్స్లో 12 మందికి చికిత్స అని చెప్పేసి గత నెల 25న ఈ నెల 25న ఆగస్టు 25న జరిగినటువంటి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఇబ్రహీంపట్నంలో 34 మంది చేశారు. దాంట్లో 4 చనిపోయారు వైద్యుల నిర్లక్ష్యం వల్ల అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం బంద్. ఖైరతాబాద్ గణేశుడికి మాత్రమే అనుమతి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక మునుగోడులో రాజకీయ గణపతులు విగ్రహాలు డబ్బులు పంపిణీ చేస్తున్న అధికార పార్టీ. మండపాలకు 10,000 చొప్పున పంపిణీ. టీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ బీజేపీ నేతలు అని చెప్పేసి ఆ మునుగోడును ఈ రాజకీయ గణపతు అంటే వచ్చే నెల కానీ వచ్చే నెల కానీ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి మునుగోడులో. ఈ నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఇప్పుడు మొత్తం గణేష్ వైపు తిరిగిందని మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అటు కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కలిసి ఆ మండపాలకు అయ్యే ఖర్చు, ఆ విగ్రహం అంటే మొత్తం ఆ నవరాత్రులకు అయ్యే ఖర్చుతో సహా విగ్రహంతో సహా అన్ని ఖర్చులు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక అడుగు ముందు వేశారు మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి వ్యక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఆయన దాదాపు ఇప్పటికే 300 నుంచి 400 విగ్రహాలు పంపిణీ చేసినట్టు. సో ఆ మండపం సంబంధించినటువంటి ఆ నవరాత్రుల ఖర్చు కూడా నేనే భరిస్తా అని ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. సో అక్కడ మునుగోడులో ఉప ఎన్నిక నేపథ్యంలో అంగరంగ వైభవంగా వినాయకుడి పండుగ గణేష్ పండుగ జరుగుతుంది అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక 2,910 పోస్టులు. ఇక పండుగ రోజు తీపి కబురు నిరుద్యోగులు ఇందాక మనం చెప్పుకున్నట్టు. గ్రూప్ 2, 3 కొలువులో భర్తీకి సర్కారు పచ్చజెండా. గ్రూప్ 2 కింద 643, గ్రూప్ 3 కింద 1,373 ఉద్యోగాలు భర్తీ. మిగతా విభాగాధిపతుల కింద మరో 874 కొలువుల భర్తీ. అనుమతించిన మొత్తం పోస్టుల సంఖ్య 52,460కి చేరిక. ఇంకా అనుమతించాల్సిన పోస్టులు 27,579 అని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అంటే పండుగ రోజు నిరుద్యోగులకు మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉప సర్పంచ్ దారుణ హత్య. ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల ఘాతుకం. పార్టీకి ప్రజలకు వ్యతిరేకంగా మారినందుకు శిక్ష అంటూ లేఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘటన. అంటే ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టు పార్టీ ఘాతకం చేసింది. ఉప సర్పంచ్ను అతి దారుణంగా చంపినటువంటి పరిస్థితి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో జరిగింది ఈ ఉదంతం. ఇక స్టేషన్ గన్పూర్ ఎవరి అడ్డానో తెలుసుకుందామా? 4 సార్లు గెలిచిన మొగాడివి కదా, పార్టీలో పక్కన పెట్టి సర్వే చేయిద్దాం.
సవాలుకు ఒప్పుకో, లేదంటే మళ్ళీ నా పేరెత్తద్దు. నాపై చేసిన విమర్శలు బేషరతుగా వెనక్కి తీసుకో. నీ చిల్లర చిలిపి పనులు కమిషన్లపై సాక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ ఏమైనా అంటారేమని మాట్లాడటం లేదు. నోరు విప్పితే నియోజకవర్గంలో తిరగలేవు, జాగ్రత్త. భర్తలపైన తొలి డిప్యూటీ సీఎం అని తెలుసుకో. రాజాపై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక కడియం శ్రీహరికి సంబంధించి రాజా ఏమన్నారో చూద్దాం. ఇంట్లో వాళ్ళే చీకొట్టిన చరిత్ర నిధి. భారీగా భూములు, హనుమకొండలో పెద్ద భవనం, అవినీతి సొమ్ముతో ఆస్తులు ఎన్నో, చిట్టా అంతా ఉంది నా దగ్గర. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే రాజా విమర్శలు. స్టేషన్ గన్పూర్ గడ్డ తందేనని ప్రకటన అని చెప్పేసి టీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాట మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయిందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. గతంలో ఏదో టీ కప్లో తుఫాన్ లాగా ఉండేవి, కానీ ఇప్పుడు బయటకు వచ్చి పెద్ద తుఫాను అల్జర్ని సృష్టిస్తున్నాయని చెప్పచ్చు. మాజీ మంత్రి కడియం శ్రీహరి, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మీద ఇద్దరి మధ్య పచ్చగడ్డేసే బగ్గుమనేటువంటి పరిస్థితి నెలకొందని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. స్టేషన్ గన్పూర్ నాదంటే నాదని చెప్పేసి ఇద్దరు కుమ్ములాటలు జరుగుతున్నాయి. సో స్టేషన్ గన్పూర్లో నీ సత్తా ఏంటో నా సత్తా ఏంటో తెలుసుకుందామా అని ఒకరొకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. సో ఇలాంటివి పార్టీకి తీవ్ర నష్టం చేస్తాయని వాళ్ళకి తెలుసు కూడా ఇట్లా చేసుకోవడం అనేది మరి పెద్దలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పెద్దలు సీరియస్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో అంటే ఇద్దరు ఒకరి మొగలు తీస్తే అక్కడ టీఆర్ఎస్ పరువే పోతుంది కదా అని చెప్పేసి పార్టీ పెద్దలు వాదిస్తున్నటువంటి సందర్భం. ఇక సాక్షి విషయానికి వస్తే, ఉత్తరాదిన జై కిసాన్ రైతు సదస్సుతో రంగంలోకి కేసీఆర్. అక్టోబర్, నవంబర్లలో 5 రాష్ట్రాల్లో పర్యటన. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం. బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా కార్యాచరణ. గుజరాత్లోనూ రైతు సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు. మరిన్ని రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేయనున్న సీఎం. తెలంగాణ వ్యవసాయ విధానం దేశానికి పరిచయం. రైతు సంఘాలు, భావసారూప్యత పార్టీలకు భాగస్వామ్యం. బీజేపీ వ్యతిరేకత పార్టీల నేతలతో కొనసాగుతున్న సంప్రదింపులు. ఢిల్లీ లేదా హైదరాబాద్లో జాతీయ స్థాయి సదస్సుకు యోచన అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ చేస్తున్నారు. ఉత్తరాదిన జై కిసాన్ రైతు సదస్సుతో రంగంలోకి కేసీఆర్ అని చెప్పేసి అక్టోబర్, నవంబర్ నెలలో 5 రాష్ట్రాల్లో పర్యటన అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్. పురపాలక శాఖ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకు మరోసారి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక ఆర్ఎంసీ నివేదికపై తెలంగాణ అభ్యంతరం. జలాశయాల నిర్వహణ కమిటీ ముసాయిదా నివేదికలో తమ ప్రాతిపదికనలేవి చేర్చబోవడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రతిపాదనలు మాత్రం నివేదికలో చేర్చడాన్ని తప్పుపట్టిందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఇవ్వడం జరిగింది. 100% గ్రీన్ ఆఫీస్. హైదరాబాద్లో సిద్ధమవుతున్న దేశంలోని తొలి నెట్ జీరో భవనం. విద్యుత్ వినియోగం, ఉత్పత్తి అంతా భవనంలోనే. ఇందుకోసం సౌర విద్యుత్, గాలిమర ఏర్పాటు, స్లాబ్లలో నిరంతరం నీరు ప్రవహించేలా డిజైన్. సంవత్సరం అంతా భవనంలో చల్లదనం, విద్యుత్ ఆదా వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి అని చెప్పేసి నెట్ జీరో బిల్డింగ్ నమూనా ఇవ్వడం జరిగింది. అసలు నెట్ జీరో బిల్డింగ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. నికరంగా 0% విద్యుత్తును వాడే భవనాలనే నెట్ జీరో బిల్డింగ్ అంటారు. దీన్నే మరోలా చెప్పాలంటే ఏటా ఒక భవనానికి అవసరమైన విద్యుత్తును సౌర ఫలకాలు, గాలిమరల వంటి సాంప్రదాయేతర ఇంధన మార్గాల ద్వారా సొంతంగా అందులోకి తయారు చేసుకోవడం అనే పరిస్థితి. పర్యావరణంలో వీలైనంత తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయాలనే లక్ష్యంతో ఈ తరహా భవనాలు నిర్మించాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వార్త. 10,000 కోట్ల రుణం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో సమీకరించిన డిస్కంలు. అనుమతిస్తూ ఉత్తర్వులకు ఉత్తర్వు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రుణంతో విద్యుత్ ఉత్పత్తి కంపెనీలో బకాయిల చెల్లింపులు అని చెప్పేసి విద్యుత్ బకాయిల చెల్లింపులకు అనుమతి అంటే రుణం తీసుకొని బకాయిలు చెల్లిస్తున్న పరిస్థితి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త. ఇక మోకాల నొప్పులు, జుట్టుడిపోవడమే. బండి పాదయాత్రతో అంతకు మించి ప్రయోజనం లేదు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హెడ్డేవా. పాదయాత్రకు వెళ్లే ముందు ధరలు ఎందుకు పెరిగాయో ప్రజలకు చెప్పాలి. బెంగాల్ తరహా ప్లాన్ తెలంగాణలో అమలుకు బీజేపీ టీఆర్ఎస్ యత్నం చెప్పేసి బండి సంజయ్ పాదయాత్ర, ప్రజా సంగ్రామ పాదయాత్ర వల్ల మోకాల నొప్పులు, జుట్టు ఊడిపడడం తప్ప వచ్చిన పరిస్థితి ఏం లేదు. అసలు నిత్యావసర ధరలు ఎందుకు పెరిగాయో చెప్పిన తర్వాత, గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు, వంట నూనె ధరలు ఎందుకు పెరిగాయో చెప్పిన తర్వాతనే పాదయాత్ర చేయాలని చెప్పేసి
లేకపోతే అట్లా చెప్పకుండా పాదయాత్ర చేస్తే ఆ జుట్టు ఊడిపోవడం కాళ్ళ నొప్పులు తప్ప వచ్చే పరిస్థితి ఏముండదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించిన పరిస్థితి. అదేవిధంగా బెంగాల్ తరహా ప్లాన్లో తెలంగాణలో చేయాలని చెప్పేసి అటు బీజేపీ టీఆర్ఎస్ చూస్తుందని చెప్పేసి దీన్ని ప్రజలు ఉపేక్షించారని చెప్పేసి ప్రజలకు అన్నీ తెలుసు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సందర్భం. ఇక చివరిగా వెలుగు విషయానికి వస్తే మునుగోడు బైపోల్ అక్టోబర్లో, సెప్టెంబర్ 2వ వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్. నియోజకవర్గ వివరాలపై ఈసీ ఆరా, ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలపై రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశం అని చెప్పేసి ఆ మునుగోడు బైపోల్ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2వ వారంలో షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక 3 లక్షల మందికి ఆసరా లేనట్టే, అర్హత ఉన్న లిస్టులో కనిపించని పేర్లు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో వందల సంఖ్యలో మిస్సింగ్లు. ఒక్క ఊర్లో 10 నుంచి 50 పేర్లు గాయబ్. 57 ఏళ్ళు నిండి 50 చేసుకున్న వాళ్ళకి చాలామంది నిరాశ. గతంలో ఎంపీడీఓలో అప్రూవ్ చేసిన లిస్టులోంచి కూడా కొన్ని పేర్ల తొలగింపు. బతికుండగానే కొందరు చనిపోయినట్లు నమోదు. వచ్చిన దరఖాస్తు 13 లక్షల పైనే ఇస్తామంటుంది 10 లక్షల మందికి అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక కారులో ఖయ్యం అని చెప్పేసి ఇందా మనం చెప్పుకున్నట్టు కారులో ఖయ్యం అని చెప్పేసి రాజవి చిల్లర పనులు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఏం చేసినా కడియం శ్రీహరి, కడియం అవినీతి దొర. 1994కు ముందు ఆస్ట్రేలియాను ఇప్పుడేనో చెప్పాలన్నా రాజయ్య అని చెప్పేసి ఇద్దరి మధ్య జరుగుతున్న సంబంధించిన వారికి సంబంధించి బ్యాన్ రైట్ ఇవ్వడం జరిగింది. ఇక 3న క్యాబినెట్ టీఆర్ఎస్ ఎల్పీ భేటీ, ఉప ఎన్నిక ఎలక్షన్సే ప్రధాన ఎజెండాగా అని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ స్టూడెంట్స్కు పాత పుస్తకాలే దిక్కు, చాలా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంకా బుక్స్ రాలేదు. దీంతో కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు పుస్తకాలు తెప్పించే పనిలో పడ్డారని చెప్పేసి దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక వైన్ షాపుల్లో మద్యం కల్తీ అవుతుంది. కొన్ని ప్రీమియం బ్రాండ్ల సీసాల మూతలను సీలు పోకుండా తీసి అందులో లిక్కర్ మరో బాటిల్లో పోసి మిగతా సగం నీళ్ళు నింపుతున్నారని చెప్పేసి దానికి సంబంధించిన వార్తలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు. తిరిగి రేపటి పేపర్ ముచ్చట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.